రైట్, ఇక వెనిజువెలాలో అమెరికా సైనిక చర్యలు అధ్యక్షుడు నికోలస్ మధురో అరెస్టు నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఇవాళ న్యూయార్క్లో జరగనుంది. వెనిజువెలా ప్రభుత్వం దీనిని ఆక్రమణగా ఖండించింది కూడా. ఈ సైనిక చర్యల చట్టబద్ధత, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనపై చర్య జరగబోతున్నాయి. రష్యా, చైనా, ఇరాన్ వెనిజువెలాకు మద్దతుగా నిలవనున్నాయి. అమెరికా దీనిని డ్రగ్ నియంత్రణ చర్యగా చెబుతోంది. లాటిన్ అమెరికా దేశాలు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గెబెరాస్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఏ విధమైన చర్చ చేపట్టనున్నారని తెలుస్తోంది. మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. దాదాపు మనకు వెనిజులాలో ఏదైతే అక్కడ ఉండేటటువంటి అధ్యక్షులని ఆయన భార్యని కూడా అమెరికాకు తీసుకుని రావడం జరిగింది. వారిని ప్రత్యేకంగా ఈరోజు అంటే కోర్టులో కూడా హాజరుపరచనున్నారు. వారిని అక్కడి నుంచి తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ మనకు బ్రూక్లిన్లో అన్నటువంటి మెట్రోపాలిటన్ హై కస్టడీల మధ్య వారిద్దరిని ఉంచడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఫెడరల్ కోర్టుకు కూడా ఈరోజు హాజరుపరచనున్నారు. వారిపై ప్రత్యేకంగా ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు స్మగ్లింగ్ అంటే డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఆరోపణలు, తర్వాత వలసదారులపై కూడా వారి అంటే అక్కడ వలసదారులపై అక్కడ ఉండేటటువంటి వారిపై కూడా దాడులపై కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలతో వీరిపై అంటే ప్రత్యేకంగా ఈరోజు ఫెడరల్ కోర్టులో ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు. మరొక వైపు ఏదైతే అక్కడ అంటే ప్రస్తుతము అక్కడ నుంచి తీసుకొని వచ్చినటువంటి అమెరికా ప్రభుత్వం అంటే ఏదైతే వెనిజులాకు సంబంధించినటువంటిది అధ్యక్షుని తీసుకొని వచ్చిన తర్వాత ఇటు ప్రపంచ దేశాల్లో కూడా ట్రంప్ ఏదైతే అనుసరించినటువంటి ఏదైతే బెడ్రూమ్లో ఉన్నటువంటి ఇద్దరిని కూడా తీసుకొని రావడం అన్నది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. దాదాపు కొన్ని నెలలు అంటే కొన్ని వారాలుగా కూడా ఈ ఆపరేషన్ చేసినటువంటిది. ముఖ్యంగా ఇక్కడ మనకు ఇటు ఉత్తర కొరియా అనుకోవచ్చు, అమెరికా, చైనా అనుకోవచ్చు, రష్యా దేశాలంతా కూడా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయితే దీనిపై కూడా అటు భద్రతా మండలి తర్వాత ఐక్యరాజ్య సమితికి కూడా దీనిపై అంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారంగా అమెరికా దౌర్జన్యాలను ఎండకట్టడానికి దీనిపై ఒక కీలకమైనటువంటి అంటే చైనా ప్రభుత్వం కూడా ఇటు అమెరికా ప్రభుత్వాన్ని కూడా వారిని ఎవరినైతే బంధించారో వాళ్ళని వెంటనే విడుదల చేయాలి అంటూ కూడా చైనా అధ్యక్షుడు కూడా స్పష్టమైనటువంటి సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఇటు ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా మాట్లాడడం జరిగింది. దీనిపై ప్రత్యేకంగా కూడా ఈరోజు సమావేశం కాబోతున్నారు ఒకవైపు. మరొక వైపు అంటే ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటిది ఆరోపణలు అంటే ట్రంప్ చెప్తున్నటువంటి ఆరోపణలపై కూడా ఈరోజు ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నారు ఇక్కడ మధురోని. ఆ తర్వాత ఆయనపై ఉన్నటువంటి ఆరోపణలను కూడా కోర్టులో ఈరోజు సబ్మిట్ చేస్తున్నారు ఒకవైపు. అటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఐక్యరాజ్య సమితికి కూడా కొంతమంది సీనియర్ నిపుణులు కూడా అందులో ఉన్నటువంటి మాజీ సభ్యులు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు నిన్న చేయడం జరిగింది. ఏదైతే వెనిజులా అధ్యక్షుని ఈ విధంగా నిర్బంధించి అర్ధరాత్రి పూట ఈ విధంగా నిర్బంధించి దాడులు చేసి దాదాపు 40 మంది మరణించారు. అందులో చనిపోయినటువంటి వాళ్ళు సైనికులు, క్యూబాకు సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. నార్మల్ ప్రజలు కూడా చనిపోయారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఐక్యరాజ్య సమితి మాజీ అధ్యక్షులు అంటే మాజీకి సంబంధించిన అందులో ప్రతినిధులు కూడా కొంతమంది నిన్న విమర్శించినటువంటిది. మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ ఏదైతే వ్యవహరించినటువంటి తీరుపై కూడా సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి దేశాలు కూడా గలమెత్తుతున్నాయి. ఒకవైపు వెంటనే వదిలిపెట్టాలంటూ కూడా చైనా ఇక్కడ కోరడం కూడా జరిగింది. మరొక వైపు రష్యా కూడా ఇందులో కూడా ఖచ్చితంగా అమెరికా ఏదైతే అంటే అధ్యక్షుడిని కూడా తీసుకుని వెళ్లడము, తర్వాత అతనిపై కేసులు పెట్టడం, ఈ విధమైనటువంటి చర్యలను మాత్రం తీవ్రంగా ఖండించింది. కానీ ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే ఫెడరల్ కోర్టు తీర్పు ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది ఒకటి. తర్వాత ఐక్యరాజ్య సమితికి భద్రతా సమితిలో జరిగేటటువంటి కీలకమైనటువంటి సమావేశంలో మాత్రము అన్ని దేశాల ప్రతినిధులతో కూడా కీలకమైనటువంటి సమావేశం కూడా జరగబోతుంది. అయితే దీనికి సంబంధించినటువంటిది అంతర్జాతీయ న్యాయస్థానం కోర్టు ఏ విధంగా దీనికి స్పందిస్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.